హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇంతవరకు చెప్పినటువంటి వేమన గారి పద్యాలలో ఆ పద్యాల భావాలకు అనుగుణంగా మన జీవితంలో నిత్యం జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలు కథలుగా మలిచి ఆ యొక్క పద్య భావాలను మీకు అర్థమయ్యే విధంగా కథలను అనుసంధానం చేసి మరి మీకు అర్థమయ్యే విధంగా వేమన గారి పద్యాలను వివరించడం జరిగింది. అయితే యోగి వేమన గారు రచించినటువంటి ఎన్నో వేల పద్యాలలో అతి కొన్ని పద్య భావాలకు అనుగుణంగా కథలను చెప్పడం వీలు కావడం లేదు. సో అటువంటి కథలు చెప్పడానికి వీలు లేనటువంటి పద్యాలను కేవలం పద్యాలు చెప్పి వాటి యొక్క వివరణ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, వేమన గారు రాసినటువంటి వేల పద్యాలలో మనం మన జీవితంలో తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి పద్యాలు కొన్ని ఉంటే, మరికొన్ని పద్యాలు కేవలం తెలుసుకోవాల్సినటువంటి పద్యాలు కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి చిన్న తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పద్యం అంటే మన జీవితంలో మనం ఖచ్చితంగా నేర్చుకొని మన జీవితానికి అన్వయించుకోవాల్సి ఉంటుంది. మరియు తెలుసుకోవాల్సిన పద్యం అంటే ఆ పద్యాన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకోకపోయినా సరే, అంటే ఆ యొక్క పద్యం అనేది మన యొక్క జీవితానికి ఉపయోగపడనప్పటికీ ఓహో మన జీవితంలో ఈ టాపిక్ అంటూ కూడా ఒకటి ఉంటుందా అని తెలుసుకోవాల్సినటువంటి పద్యాలు కొన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇకపై నేను కేవలం నేర్చుకోవాల్సినటువంటి పద్యాలకు మాత్రమే మన జీవితాలకు సంబంధించినటువంటి నిత్యం మన జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న కథలను ఆ యొక్క పద్య భావాలకు అనుగుణంగా మన యొక్క జీవితానికి మనం ఆ యొక్క పద్యాలను అన్వయించుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. మరియు కేవలం తెలుసుకోవాల్సినటువంటి పద్యాలకు మాత్రం ఆ యొక్క పద్యాలను వివరించి ఇదంటూ జీవితంలో ఒకటి ఉంటుంది, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి, తెలుసుకునేటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పేటువంటి కొన్ని పద్యాలు ఉంటాయి. ఆ యొక్క పద్యాలను మాత్రం క్లియర్గా వివరించి వాటి భావాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి పద్యం ఏమిటంటే, మన జీవితంలో మనకు 6 యోగాలు ఉన్నాయి. అందులో మనకు ఒకే ఒక యోగంతో మాత్రమే మనకు మోక్షం అనేది లభిస్తుంది. ఆ యోగం ఏంటన్నది వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అంగయోగములను 6 మతంబులు, 3 యోగములను మునయరాదు, కడమ యోగమునను కలుగును మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంగయోగములను 6 మతములు అన్నాడు. అంటే అంగయోగములు అంటే మన శరీరంతో, మన శరీరం యొక్క భాగాలతో చేసేటువంటి యోగములు 6 మతంబులు. మతంబు అంటే ఇక్కడ కోవా అని అర్థం. అంటే 6 మతంబులు అంటే 6 కోవలకు చెందినటువంటి యోగములు, అది కూడా శరీర భాగాలతో చేసేటువంటి 6 కోవలకు చెందినటువంటి యోగములు 6 ఉన్నవి. అవి ఏమిటంటే, 1 రాజయోగం, 2 హతయోగం, 3 మంత్రయోగం, 4 భక్తి యోగం, 5 కర్మయోగం, 6 జ్ఞానయోగం. అలాగే 3 యోగములను మునయరాదు అన్నాడు. అంటే సో ఇవన్నీ 6 యోగములైతే ఇందులో 3ంటిని మరవకూడదు అని చెప్తున్నాడు. ఆ 3 కూడా ఏమిటంటే భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. ఈ చివరి 3ంటిని మరవకూడదు. మరియు అందులోనూ కడమ యోగమునను కలుగును మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే యోగములలో చివరి యోగమైనటువంటి జ్ఞానయోగంతో మాత్రమే మనకు మోక్షం సిద్ధిస్తుందని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటిది చూసుకున్నట్టయితే రాజయోగం. అంటే ఇందులో మళ్ళీ 8 ఉపభాగాలు ఉండడం జరిగింది. ఆ యొక్క 8 ఉపభాగాలను కూడా అష్టాంగ యోగములని అంటారు. అవి ఏమిటంటే 1 యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహరణ, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. ఈ యొక్క 8 అష్టాంగ యోగాలను కూడా రాజయోగంలో ఉన్నటువంటి ఉపభాగాలుగా వర్ణించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రాజయోగంలోని ఉపభాగాల గురించి నాకు తెలియనందువల్ల మన ఛానల్ను ఎప్పటి నుంటో ఫాలో అవుతున్నటువంటి పద్మావతి అనేటువంటి మహిళ ద్వారా ఈ యొక్క రాజయోగంలోని ఉపభాగాల గురించి తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నాకు తెలియనటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి తెలియజేసినందుకు గాను ఆ యొక్క పద్మావతి అనేటువంటి మహిళకు ఈ యొక్క ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. రెండవది హతయోగం. హతయోగం అంటే ఇక్కడ మన శరీర భాగాలతో చేసేటువంటి ఆసనాలు కానివ్వండి, లేదంటే ధ్యానం కానివ్వండి, ఈ 2 కూడా హతయోగం కిందికి రావడం జరుగుతుంది. మూడవది మంత్రయోగం. అంటే ఒక మంత్రాన్ని మనం పదే పదే ఉచ్చరించడం వల్ల దానివల్ల కూడా మనకి యోగం సిద్ధించడం జరుగుతుంది. ఇక 4వది వచ్చేసి భక్తి యోగం. ఒక దైవాన్ని కానీ, లేదంటే ఒక ప్రతిరూపాన్ని కానీ భక్తిగా కొలిచి ఆ యొక్క అదే భక్తి మార్గంలో మనం యోగాన్ని సిద్ధించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక 5వది కర్మయోగం. ఇదేమిటంటే మన జీవితంలో పైన చెప్పినటువంటి యోగాలన్నీ కాక మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కర్మలను ఆచరించుకుంటూ ఆ యొక్క కర్మల ద్వారానే మనం యోగాన్ని సిద్ధించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక 6వ యోగం జ్ఞానయోగం. ఇది కేవలం మనం జ్ఞానం సంపాదించుకోవడం వల్ల మాత్రమే కలిగేటువంటి యోగం. పైగా ఈ యోగం ద్వారానే మనకు మోక్షం సిద్ధిస్తుందని చెప్తున్నాడు. అంటే దీనిపైన చెప్పినటువంటి 5 యోగాలను పొందినప్పటికీ ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది లేకపోతే మనం మోక్షానికి అనర్హులం అని చెప్తున్నాడు. ఇక్కడ మోక్షానికి మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ జీవుడు దేవుడు ఒకటయ్యేలా యొక్క మన జ్ఞానాన్ని పెంచుకుంటామో అప్పుడే మనకు మోక్షం అనేది సిద్ధిస్తుంది.
పైన చెప్పినటువంటి 5 యోగములను మనం పొందినప్పటికీ దేవుడు, జీవుడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేనంత వరకు, ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోలేనంత వరకు మనకు మోక్షం అనేది ప్రాప్తించదు. సో మనకు కేవలం 6 యోగములలో కడమ యోగము అంటే ఆ చివరి యోగమైనటువంటి జ్ఞాన యోగం ద్వారా మాత్రమే మనకు మోక్షం సిద్ధిస్తుందని చెప్పి వేమన గారి తాత్పర్యం. సో ఫ్రెండ్స్, ఇటువంటి పద్యాలు మన యొక్క జీవితానికి అన్వయించుకోలేము, కానీ జీవితంలో ఇవి కూడా యోగములు అనేటివి కొన్ని ఉన్నాయి అనేటువంటి విషయాలు మాత్రం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యోగములను గురించి తెలుసుకోవడానికి వేమన గారి పద్యం మీకు వివరించడం జరిగింది. ఎందుకంటే యోగి వేమన గారు మనిషి యొక్క పుట్టుక నుండి మరణం వరకు ఉండేటువంటి జీవితాన్ని తన ఉదాహరణలతో చాలా చక్కగా తన యొక్క పద్యాలను వివరించడం జరిగింది. కానీ కొన్ని పద్యాలు మాత్రం తను చనిపోయిన తర్వాత జీవుడు దేవుడితో కలవాలంటే మనం బ్రతికుండగానే ఎటువంటి యోగములను మనం సిద్ధించుకోవాలి, ఎటువంటి యోగములను మనం ప్రాప్తించుకోవాలి, ఏ యోగం ద్వారా మనం మోక్షానికి అర్హులం అవుతాము అని చెప్పి ఆ యొక్క యోగాలను కూడా మనకు పద్య రూపంలో చాలా చక్కగా అందించడం జరిగింది. అంగయోగములను 6 మతంబులు అంటే 6 కోవలకు చెందినటువంటి శరీర భాగాలతో చేసేటువంటి 6 యోగములలో 3 మరువరానివి, మరియు ఆ మూడింటిలో కూడా చివరి యోగమందు మోక్షం కలుగును, అంటే చివరి యోగంతో మాత్రమే మోక్షం సిద్ధిస్తుందని చెప్పి వేమన గారి తాత్పర్యం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.